మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే. నాతో పాటు ప్రస్తుతం సనత్ నగర్ ఇన్ఛార్జ్ ఏదైతే కోట నీలమ గారు ఉన్నారో, మేడం ఈ యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ యుద్ధం నడుస్తుంది టిమ్స్ హాస్పిటల్కి సంబంధించి. రేవంత్ రెడ్డి గారు ఒక స్టోరీ చెప్పారు. సో దాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యతిరేకిస్తున్నారు. గతంలో 60% 80% మా సమయంలోనే మొత్తం పూర్తయింది టిమ్స్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జస్ట్ ఓపెనింగ్ చేసి దాన్ని క్రెడిట్ అంతా కూడా వేసుకుంటుంది. అలాంటప్పుడు వాళ్ళు ఆ బీఆర్ఎస్ టైంలోనే ఓపెనింగ్ చేసి చూపించాల్సింది కదా. ఇప్పుడు ఆ టైంలోనేమో వీళ్ళకి బీఆర్ఎస్ నేతలకి తలసాని శ్రీనివాస్ గారికి రెస్టారెంట్ కట్టడాలు బార్లు కట్టడాలతోనే సమయం సరిపోయింది. వాళ్ళు హాస్పిటల్స్ ఇలా ప్రజలకి హెల్ప్ చేసేవి చేస్తుంటే వాళ్ళ టైంలోనే ఓపెన్ అయింది. మా టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎందుకు ఇలాంటివన్నీ అవుతున్నాయి అంటే మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకి ఏమైనా మంచి చేయాలని, వాళ్ళకి మేలు చేయాలని, కార్పొరేట్ స్థాయి విద్య వైద్యం వాళ్ళకి అందించాలని ఉద్దేశంతో ముందరకెళ్తున్నాం. వీళ్ళు ఇలా మంచి పని ఏదైనా అయితే తలసాని గారికి నా రిక్వెస్ట్, సపోర్ట్ చేయండి అంతే తప్ప ఏదో దాంట్లోంచి మేము కట్టాము వీళ్ళు, అరే మీరు కడితే మీ టైంలో వచ్చేది రాలే కదా, ప్రజలకు కనిపించట్లేదు. అది ఈరోజు వచ్చింది 1000 బెడ్స్ కంటే ఎక్కువ పెద్ద హాస్పిటల్ అది వచ్చింది ఈ రోజున. రేవంత్ రెడ్డి గారు అది చెప్పారు ఆ రోజు. అంత పెద్ద హాస్పిటల్లో కనీసం వసతులు కూడా లేవంటున్నారు. వసతులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఫస్ట్ అసలు హాస్పిటలే లేదు కదా ఇంతవరకు. ఆ వస్తున్న హాస్పిటల్ కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఆ రోజున చెప్పిన దాంట్లో తప్పైందండి. ఏదో మాకు సంస్కారం అడ్డం వస్తుంది అందుకనే మాట్లాడలేదు అని తలసాని గారు అంటున్నారు. వాస్తవం ఏంటంటే ఎఫ్ఐఆర్ అడ్డం వస్తున్నాయి అందుకనే మాట్లాడలేకపోతున్నారు. ఇక్కడ సనత్ నగర్లో లాస్ట్ టైం రేవంత్ అన్న గురించి మళ్ళీ ఇలాంటి ఏదో అవకతవకలు మాట్లాడితే 2 ఎఫ్ఐఆర్లు చేయడం ఇక్కడ జరిగింది. కాబట్టి సంస్కారం అదేం కాదు, ఎఫ్ఐఆర్ భయంతో మాట్లాడలేకపోతున్నారు. అలాగే ఉండాలి. పల్లెత్తు మాట రేవంత్ అన్న గారిని కానీ, మా ఇక్కడ ఉన్న మంత్రివర్గాన్ని కానీ, మా రాష్ట్రంలో ఉన్న నేతలు కాంగ్రెస్ నేతల్ని కానీ, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ నేతలు కానీ పల్లెత్తు మాట అంటే మళ్ళీ ఎఫ్ఐఆర్లు అవుతాయి, మళ్ళీ కేసులు అవుతాయి ఖచ్చితంగా. ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు అనాలి. నువ్వు గివ్వు ఏంటి అలా అంటే తలసాని గారు మేము కూడా అనగలం నువ్వు అని నెక్స్ట్ ఆలోచించాల్సిన విషయం.